ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ లాయర్ అయిన డాక్టర్ కావేటి శ్రీనివాస్ గారు. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఏదైతే ఉందో రెండు కూడా ఇండియాకి మంచి దోస్తులనే చెప్పాలి. బట్ అమెరికా పాత్ర అలా అయితే ఉండదు కాబట్టి ఇరాన్ మీద తను ఆల్రెడీ వార్ ప్రకటించడం ఉండొచ్చు, అక్కడ కొన్ని ప్రాంతాల్లో బాంబు దాడులు చేయడం అయి ఉండొచ్చు, ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి టైంలో వీటి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఏ విధంగా ఉంటుంది, ఇండియా మీద ఏ విధంగా ఉంటుంది, క్రూడ్ ఆయిల్స్ కానీ లేకపోతే డిఫరెంట్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సంబంధించిన విషయాలు, ఇంటర్నేషనల్ న్యూస్, ఇవన్నీ కూడా మనం ప్రముఖ ఇంటర్నేషనల్ లాయర్ అయిన డాక్టర్ కావేటి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎప్పటి నుంచి అయితే జరుగుతూ ఉందో, ఎప్పుడు అంతు లేకుండా అది కొనసాగుతుంది సంవత్సరాలు దశాబ్దాల కింద. అయితే ముఖ్యంగా ఇప్పుడు పెద్దన్న పాత్ర ఇందులో ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా ఇరాన్ పై దాడులు ప్రకటించడం, దాడులు చేయడం, ఇది ఒక బిగ్ థింగ్ గా మారిందని చెప్పొచ్చు ఇంటర్నేషనల్ గా. సో దీని ఓవరాల్ ఇంపాక్ట్ డిఫరెంట్ కంట్రీస్ మీద, ముఖ్యంగా ఇండియా మీద ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందంట? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనకు చాలా మందికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు జూయిష్ దేశం అండి. మరి ఇజ్రాయెల్ వాళ్ళు ఎందుకు వాళ్ళని అటాక్ చేశారు? ఫస్ట్ థింగ్ అది. ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో చాలా అన్రెస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం చూసుకుంటే ప్యాలెస్తైన్ లో, గాజాలో ఇప్పుడు ఏమవుతుందంటే కొంత హిస్టరీ, ఇప్పుడు గతంలో ఇజ్రాయెల్ వాళ్ళు జూయిష్ వాళ్ళు, అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హిస్టరీ కొంచెం అంటే ఐ విల్ నాట్ గివ్ ఎ బిగ్ దిస్ థింగ్ ఆన్ హిస్టరీ. అంటే మన ఏంటంటే వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు జూయిష్ వాళ్ళు. ఇప్పుడు ఇరాన్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు దాన్ని పర్షియన్ కూడా అంటారు. వాళ్ళు మన దేశాన్ని కూడా పాలిచ్చారు అక్కడ. అంటే వాళ్ళ దగ్గర కూడా ముస్లింస్లలో సున్నీ ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్ అని ఇద్దరు ఉన్నారండి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇరాన్ వాళ్ళు మన ఇండియాను కూడా చాలా కాలం పరిపాలించారు. ఇప్పుడు మొఘల్స్ అంతా వాళ్ళందరూ కూడా ఇరానియన్స్ అండి. ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా చూసుకుంటే ఇరానీ చాయ్ అని మనకు దొరుకుద్ది ఓల్డ్ సిటీలో. మన దగ్గర ఇరానీస్ ఉండేవాళ్ళు ఇంకా ఉన్నారు ఇప్పటికి కూడా. అయితే మనకి ఇరాను మన దేశాన్ని పరిపాలించింది కనుక గతంలో వందల సంవత్సరాలు మొఘల్ డైనాసిటీ అంతా వాళ్ళదే. ఇంకొక విషయం చాలా మందికి తెలియదు ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ నిజాం ఉన్నారు కదండి, హైదరాబాద్ నిజాం కూడా ఆయన కూడా పర్షియనే, ఇరానియన్ వారి. అవునండి, ఆయన కూడా ఆసఫ్ జాహీ డైనాసిటీ అంటారు. మన హైదరాబాద్ పరిపాలించిన వాళ్ళు కూడా ఇరాన్ ముస్లిమ్సేనండి. అయితే వీళ్ళు ఎందుకు మరి మొఘల్ డైనాసిటీ వాళ్ళు వచ్చి మన గోల్కొండాల మీద అటాక్ చేశారంటే, మరి వీళ్ళు ముస్లింలే వాళ్ళు ముస్లింలే, కానీ ఎందుకు అటాక్ చేశారంటే వీళ్ళు సున్నీ షియా ముస్లిమ్స్ అన్నట్టు వీళ్ళిద్దరు, అందులో రెండు తెగలు. సో వాళ్ళకి వీళ్ళకు పడిపోయేది. అంటే ఇక్కడ మత కలహాలు, అంటే ఒకటే మతంలో గొడవలు. ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఇజ్రాయెల్ వాళ్ళకి అమెరికా మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఎందుకు అంటే బికాజ్ ఇక్కడ బ్యాక్డ్రాప్ చూసుకుంటే ప్రపంచంలో అన్ని బ్యాంక్స్, అన్ని పెద్ద పెద్ద హాస్పిటళ్ళు, పెద్ద పెద్ద స్టార్టప్ కంపెనీలు అన్ని కూడా జూయిష్ వాళ్ళే నడిపిస్తారండి. అమెరికా బిజినెస్లు, అమెరికా వ్యాపారాలు కూడా వాళ్ళే నడిపిస్తారు, అంటే ఫండింగ్ చేస్తారు వాళ్ళు. అయితే వాళ్లకు ఇప్పుడు అంటే ఇజ్రాయెల్ చూస్తే కూడా కొత్త దేశం అది. ఇజ్రాయెల్ ఇది జూయిష్ వాళ్ళకి ఇచ్చిన దేశం అది. అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ రియాక్టర్స్, యురేనియం అనే ఒక పదార్థాన్ని వాళ్ళు సేకరించి వాళ్ళు న్యూక్లియర్ బాంబు చేద్దామని వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు కూడా సూపర్ పవర్ కావాలి అని. ఇప్పుడు న్యూక్లియర్ ఏదైతే బాంబ్స్ పాకిస్తాన్ వాళ్ళు చేశారు, మన ఇండియన్స్ చేసాం, అమెరికన్స్ చేశారు, యూకే వాళ్ళు చేశారు, రష్యా వాళ్ళు చేశారు, ఇజ్రాయెల్ వాళ్ళు చేశారు, చైనా వాళ్ళు చేశారు. సో యునైటెడ్ నేషన్స్, యుఎస్ ఏమంటదంటే, ఇరాను వాళ్ళ చేతిలోకి ఒకవేళ అది అణుబాంబులు వెళితే వాళ్ళు కొంచెం, అంటే వాళ్ళు చాలా దేశాలతో మంచి ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ లేవు. వాళ్ళు ఒకవేళ న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ బాంబ్స్ గిట్ట చేస్తే థ్రెట్, ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ లో వాళ్ళకు అనుమతి లేదు. అందుకని ఇజ్రాయెల్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళను అటాక్ చేశారు, అంటే వాళ్ళు అణుబాంబు చేస్తున్నారని, థ్రెట్ ఉంటుందని.
ఇంకోటి ఏంటంటే వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ప్యాలెస్తైన్ సపోర్ట్ చేస్తామని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా రష్యాను చైనా దిగుతుందని చెప్పేసి ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారండి ఇరాన్ మీద. ఇప్పుడు చేసిన తర్వాత అమెరికా దేశస్థుడు పెద్దనేలాగా ప్రవర్తిస్తాడు, ఎందుకంటే వీళ్లకు మొదటి నుంచి ఇరాన్కున్న అమెరికాకు సంబంధాలు సరిగ్గా లేవండి. అయితే కొన్ని కంట్రీస్ అమెరికా బ్యాన్ చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే గతంలో ఇరాక్ లో కూడా సద్దాం హుసేన్ చేస్తున్నాడు న్యూక్లియర్ రియాక్టర్స్ అని చెప్పేసి సద్దాం హుసేన్ ని వీళ్ళు అమెరికన్స్ పంపించేసి చంపించేసి దాన్ని ఆక్యుపై చేసుకున్నారు ఇరాక్ ని. మరి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా చేశారు అలాగే అమెరికన్స్ కదా. మళ్ళా ఇప్పుడు తాలిబాన్ వచ్చింది అనుకోండి. సో వీళ్ళు ఏం చేశారంటే, మీరు ఏమి అటాక్ చేయకండి ఇజ్రాయెల్ మీద, మేము ఇజ్రాయెల్ కు వాటన్నిటికి మద్దతు ఇస్తున్నామని చెప్తే ఇరాన్ వాళ్ళు ఊరుకోక మళ్ళీ సీజ్ ఫైర్ చేయటం, మళ్ళీ తిరుగుదాడులు చేయడం చేశారు. ఏది ఇరాన్ వాళ్ళు ఇరాక్ మీద. అందుకని అమెరికాలో మా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఆయన కాస్త అంటే ఆయన ఓన్ డిసిషన్స్ తీసుకుంటారు. కాంగ్రెస్ లో కూడా ఇది బిల్లు ప్రవేశపెట్టకుండా, సెనెట్ లో ప్రవేశపెట్టకుండా తను ఓన్ డిసిషన్ తీసుకునేసి విమానాలు పంపించేసి ఇరాన్ లో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ ఎక్కడైతే యురేనియం ఉందో వాళ్ళన్నింటినీ కూడా పోయేసి వాళ్ళు అటాక్ చేశారు. చేస్తే ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు, మేము అక్కడి నుంచి యురేనియం ఆల్రెడీ అక్కడి నుంచి మార్చేసాము, అక్కడ లేదు, మాకేమీ అయింది లేదని చెప్పని. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, యుఎస్ బేస్ ఏదైతే ఉంటుందో ఖతార్లో, ఇరాన్లో అమెరికా వాళ్ళ బేసెస్ ఉన్నాయండి. అంటే ఏంటి, ఎయిర్ ఫోర్స్ బేసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంది, ఇండియన్ ఆర్మీ ఉంది, నేవల్ ఉన్నారు. మన దేశస్తులు వేరే దేశంలో విమానాలు పార్క్ చేసిన సంఘటనలు లేవు. కానీ అమెరికా ఏం చేస్తుందంటే అన్ని దేశాలతోని డీల్ చేసుకొని, ఇప్పుడు పాకిస్తాన్ లో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఉంది, ఇరాన్ లో కూడా అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఉంది, మళ్ళీ ఖతార్ లో ఉంది. చాలా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లలో వీళ్ళు ఎయిర్ ఫోర్స్, అమెరికన్ ఎయిర్ ఫోర్స్ అక్కడ పార్క్ చేస్తుంటాయి, విమానాలు పార్క్ చేస్తుంటాయి. మళ్ళా సముద్రంలో కూడా చాలా షిప్స్ పార్క్ చేస్తుంటాయి నేవల్వి. అంటే ఏమిటి, రేపు ఎక్కడన్నా ఏదైనా యుద్ధం వస్తే వాళ్ళు అక్కడక్కడి నుంచే పేల్చేయటానికి. సో వీళ్ళు ఏం చేశారు, ఇరాన్ వాళ్ళు అమెరికా దేశం మీద వచ్చి అటాక్ చేసేంత హంగామా లేదు. వాళ్ళు ఏం చేశారు, ఖతార్ లో యుఎస్ బేస్ ఉంది, అక్కడ దాడి చేశారు. ఇరాన్ లో కూడా బేస్ ఉందంట, అక్కడ కూడా దాడి చేశారు. అంటే అమెరికన్స్ ఏమన్నారంటే, బేసుల మీద చేశారు అంటే ప్రాణ నష్టం ఏం లేదు, ఒకవేళ మీరు మా అమెరికా మీదకి వస్తే, ఇక్కడ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఏం చేశారంటే అన్ని సిటీస్ మీద నిఘా అంటే పెంచారు, అంటే ఎయిర్ ఫోర్స్ నిఘా పెంచారు. ఒకవేళ అమెరికా మీద దాడి జరిగినట్లయితే ఇది థర్డ్ వరల్డ్ వార్, మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసినట్లు అవుతుందా, అయ్యే ఛాన్స్ ఉందా? అప్పుడు అలా జరిగితే ఇండియా ఎవరి వైపు నుంచే ఛాన్స్ ఉంది? 100% అండి, బ్రిలియంట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ఇండికేటర్స్ అంటారు వీటిని, వరల్డ్ లో ఇండికేటర్స్ అంటారు. అంటే డిప్లొమసీ తోనే ఇప్పుడు మనకు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ ఎందుకు వచ్చిందంటే దీనికి హిస్టరీ ఏంటంటే అండి, అప్పుడు డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అనేటివి లేవు. అంటే యునైటెడ్ నేషన్స్ అంటే అంతర్జాతీయంగా వాళ్ళ ప్రమేయం లేకుండా ఉండే అప్పుడు. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ వచ్చిన తర్వాత అమెరికాలో న్యూయార్క్ లో యునైటెడ్ నేషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. 190 దేశాలు ఇప్పుడు మెంబర్షిప్ ఉన్నాయి. డిప్లొమసీ మీదే ఎక్కువ పీస్ ఉండాలి ప్రపంచంలో అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు డిప్లొమాటిక్ గా చూడాలి, మాట్లాడాలని చేస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ లో సెక్యూరిటీ జనరల్లో ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీగా మీటింగులు పిలుస్తున్నారు, డిప్లొమాటిక్ కన్వర్జేషన్స్ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఒకవేళ చైనా, ఒకవేళ రష్యా, ఈ రెండు దేశాలు కమ్యూనిజం దేశాలండి, వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఇరాన్ కి సపోర్ట్ కిట్ చేసేది ఉంటే ఇప్పుడు ఏమవుతుందంటే మిడిల్ ఈస్ట్ లో క్రైసిస్ వస్తుంది. క్రైసిస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇస్లామిక్ వర్సెస్ జూయిష్, అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కు చాలా కంట్రీస్ సపోర్ట్ చేస్తాయండి. ఎందుకు, అక్కడ కూడా డెమోక్రసీ ఉంది, అక్కడ కూడా కాన్స్టిట్యూషన్, వాళ్ళు కూడా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు ప్రపంచంగా. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి.
ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఇస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ నౌ. అంటే అమెరికా అంత ఈక్వల్ గా వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ విమానాలే కానీ వాళ్ళ టెక్నాలజీ కానీ. సో ఇప్పుడు ఒకవేళ ఈ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యి డిప్లొమసీ బ్రేక్ అయితే డెఫినెట్ గా థర్డ్ వరల్డ్ వార్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఇప్పటికే చూసుకుంటే 40 to 50 దేశాలు ప్రపంచం మొత్తంగా యుద్ధాలు జరుగుతున్నాయి. సైబర్ అటాక్స్ అనుకోండి, కోల్డ్ వారే అనుకోండి, లేకపోతే నిజంగా యుద్ధాలే అనుకోండి, చాలా దేశాలు ఇప్పుడు యుద్ధంలో ఉన్నాయి. ఒకవేళ అంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మా అమెరికా ప్రెసిడెంట్ తన ఎలక్షన్స్ లో ముందు నేను పీస్ చేస్తాను డిప్లొమాటిక్ ప్రపంచంలో యుద్ధాలు చెయ్యను అని అంటే వారు ఆ నినాదంతో వచ్చారు కనుక ఆ ప్రోటోకాల్ తోని గెలిచారు వారు. కానీ వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారు డెమోక్రట్స్, మరి ఆ నినాదంతో వచ్చి నువ్వు అందరి మీద అటాక్ చేస్తున్నావు అని చెప్పి ఇప్పుడు ఇక్కడ కూడా పాలిటిక్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ కూడా డెమోక్రట్స్ ఉన్నారు, రిపబ్లికన్స్ ఉన్నారు, పీస్ పార్టీస్ ఉన్నాయి, ఇక్కడ కూడా జరుగుతున్నాయి డిస్కషన్స్, ఇక్కడ కూడా డిబేట్స్ జరుగుతున్నాయి. కానీ వేచి చూడాలి మరి ఏమవుతుందో. కానీ ఇప్పుడైతే సందేశాలు అయితే కనపడుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ ఇది ఇప్పుడు డిప్లొమాటిక్ గా వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు కూర్చొని సెక్యూరిటీ కౌన్సిల్లో డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ పీస్ కీపింగ్ అవన్నీ చేయకపోతే, ఒకవేళ 2 సైడ్స్ లో వెళ్తే, ఇప్పుడు అమెరికా ఒక సైడ్ వెళ్ళి రష్యా ఒక సైడ్ చైనా ఒక సైడ్ వెళ్తే డెఫినెట్ గా వరల్డ్ వార్ కు తీస్తుందండి. అంటే కొన్ని ఇక్కడ ప్రెడిక్షన్స్ కూడా ఉన్నాయి ప్రపంచంలో. కొంతమంది బైబిల్ కూడా రెవల్యూషన్స్ ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా యుద్ధం అవుతుందేమో అని చెప్పి మన బ్రహ్మం గారు కూడా చెప్పారు. కొంతమంది ఇంటర్నేషనల్ ప్రెడిక్షన్స్ కూడా ఉన్నాయి ప్రపంచ యుద్ధం కావచ్చు అని. ఇండియా ఏ సైడ్ నుంచోడానికి ఎక్కువ స్కోప్ ఉందంటారు? యాజ్ ఏ ఇంటర్నేషనల్ లాయర్ గా అని మీరు ఎన్నో దేశాలు తిరుగుతూ ఉంటారు. ఇండియన్ డెసిషన్స్ కానీ ఇండియన్ ఫార్మేట్ కానీ మిగిలిన కంట్రీస్ తో ఏ విధంగా ఉంటుందో మీకు బాగా తెలుసు. సో ఇండియా నెక్స్ట్ డెసిషన్ మన డిప్లొమాట్స్ ఏ విధమైన రోల్ ప్లే చేస్తారంటారు? ఏ సైడ్ నుంచి ఉండే ఛాన్స్ ఉందంటే? ఇప్పుడు మొన్న యూక్రెయిన్ లో యుద్ధం అయినప్పుడు అండి, యూక్రెయిన్ వాళ్ళు మన అడిగారు మనకు సపోర్ట్ చేయండి అని. యూక్రెయిన్ కి ఇండియా కూడా మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. మరి గతంలో మనకు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మనకు రష్యా చాలా బాగా ఫ్రెండ్షిప్ ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు. తర్వాత ఇప్పుడు మనం అమెరికాతోని స్నేహితం చేశాము. ఇప్పుడు మోడీ గారు ట్రంప్ గారు ప్రతిసారి మీటింగ్స్ లో చెప్తారు మోడీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అని. మోడీ గారు కూడా చెప్తా ఉంటారు నాకు ట్రంప్ చాలా గుడ్ ఫ్రెండ్స్ అని. ఇప్పుడు మొన్న మోడీ గారు అమెరికాకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అమెరికన్ అధ్యక్షుడు ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కే గాని ప్రెసిడెంట్ కే గాని ఒక చేరు వెనక్కు లాగి కుర్చీ వేసిన సంఘటన లేదండి. ఎప్పుడు కూడా ట్రంప్ గారు ఎవరికి కుర్చీ వేయరు. ఆయన అలాంటిది మనం మీడియాలో చూసాము. ట్రంప్ గారు వచ్చినప్పుడు ఆయన కుర్చీ వెనక్కు లాగి కుర్చీ వేశారు అమెరికన్ ప్రెసిడెంట్. అంటే దాని అర్థం ఏంటంటే మనకు అర్థం చేసుకోవాల్సింది అంటే మన మోడీ గారు అంటే తనకు చాలా గౌరవం. సో బహుశా నాకు అనిపించేది ఏంటంటే మన హిస్టరీలో మనం రష్యాకు ఫ్రెండ్షిప్ గా ఉన్నాము, యుఎస్ కు ఫ్రెండ్షిప్ గా ఉన్నాం కనుక నా విశ్లేషణ, నా అనాలిసిస్ ఒక అంతర్జాతీయ న్యాయవాదిగా బహుశా ఇండియా ఎటు కూడా చూపియేదేమో అనిపిస్తుంది నాకు, ఎటు పక్క తీసుకోదని. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్టీ ఇన్ యునైటెడ్ నేషన్స్. మనది కూడా డిప్లొమాటికలీ మనం కూడా చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తున్నాం. ఎందుకంటే ఎకనామిక్ పవర్ గా మారుతున్నాం మనం. ఇప్పుడు ఇంకో 2-3 ఏళ్లలో 2028లో మన 3rd లార్జెస్ట్ ఎకనామిక్ పవర్ కింద పోతున్నాం మనం. ఆ విధంగా అడుగులు వేస్తున్నాం మనం. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు గ్రోత్ రేటు చైనా కంటే, రష్యా కంటే, అమెరికా కంటే ఎక్కువ గ్రోత్ రేట్ ఉంది మనది. 8.5 గ్రోత్ రేట్ అండి. ఏ కంట్రీస్ లో లేవు. మళ్ళీ కోవిడ్ వచ్చిన తర్వాత చైనా గ్రోత్ రేట్ బాగా తగ్గిపోయింది. చాలా కంట్రీస్ నుంచి ఏదైతే ఫ్యాక్టరీస్ చైనాలో ఉండే వాళ్ళందరూ తీసేసి ఇప్పుడు యుఎస్ లో ఇండియాలోనే పెడుతున్నారు. కనుక మనము వరల్డ్ ఎకనామిక్ పవర్ గా ఉంటున్నాం కనుక అన్ని ఐటీ కంపెనీస్ కు మన వాళ్ళు ప్రెసిడెంట్స్ గా చేస్తున్నారు. టెక్నాలజికల్ గా కూడా మనం పవర్ఫుల్ అవుతున్నాము, మెడికల్ గా పవర్ఫుల్ అవుతున్నాము. ఇంకొక విషయం చూసుకుంటే కూడా చాలా దేశాలలో యంగ్ జనరేషన్ లేదు. ఇప్పుడు జపాన్ లో చూసిన
అమెరికాలో చూసినా యంగ్ జనరేషన్ ఇండియాలోనే ఎక్కువ ఉందంట. ఈవెన్ చైనాలో కూడా లేదు మన దగ్గర ఉన్నంత. సో బికాస్ మన దగ్గర అంటే పవర్ ఉంది, హ్యూమన్ క్యాపిటల్ ఉంది కనుక, సో బహుశా వాళ్ళు మనం ఎటుపక్క తీసుకోం కనుక, సో వి విల్ నాట్, ఐ థింక్ మన వాళ్ళు ఎటుపక్క తీసుకోరని నేను అనుకుంటాను. ఓకే సార్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ డెఫినెట్లీ ఇవి ఇప్పుడున్న అప్డేట్స్ అయితే. ఇక ఇలాంటి అప్డేట్స్ అని మాకు అందించడం థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇండియా ఏ వైపు నుంచి ఉంటుంది అనే దానికంటే కూడా ఒక శాంతి దూతలాగా ఇలాంటి యుద్ధాలకు దూరంగా ఉంటుంది అనేది బహుశా అదే జరగడం స్కోప్ ఉందేమో, నాకు అదే అనిపిస్తుంది. అయితే మీకు ఏమనిపిస్తుంది తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు